ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో 2వ వార్డులో పచ్చిమట్ల లక్ష్మి గారికి 1వ విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగినది. ఈ రోజు పచ్చిమట్ల లక్ష్మి గారు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం చేయటం జరిగినది. గృహప్రవేశ కార్యక్రమంలో హుస్నాబాద్ పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ శ్రీమతి శ్రీరి దండి లక్ష్మి గారు, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ గారు, 2వ వార్డ్ కౌన్సిలర్ బూరుగులత గారు, 2వ వార్డ్ అధికారి శంకర్ గారు, హుస్నాబాద్ సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య గారు, 11వ వార్డ్ కౌన్సిలర్ పూదరి వరప్రసాద్ గారు, 10వ వార్డ్ కౌన్సిలర్ సావుల మంజుల గారు, వడ్డేపల్లి వెంకటరమణ గారు, దండి కొమురయ్య గారు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో 2వ వార్డులో పచ్చిమట్ల లక్ష్మి గారికి 1వ విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడం జరిగినది. ఈ రోజు పచ్చిమట్ల లక్ష్మి గారు ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకొని గృహప్రవేశం చేయటం జరిగినది. గృహప్రవేశ కార్యక్రమంలో హుస్నాబాద్ పురపాలక సంఘం మున్సిపల్ చైర్మన్ శ్రీమతి శ్రీరి దండి లక్ష్మి గారు, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ గారు, 2వ వార్డ్ కౌన్సిలర్ బూరుగులత గారు, 2వ వార్డ్ అధికారి శంకర్ గారు, హుస్నాబాద్ సింగిల్ విండో మాజీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య గారు, 11వ వార్డ్ కౌన్సిలర్ పూదరి వరప్రసాద్ గారు, 10వ వార్డ్ కౌన్సిలర్ సావుల మంజుల గారు, వడ్డేపల్లి వెంకటరమణ గారు, దండి కొమురయ్య గారు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. శుభం లాభం అందరూ పుడికాలు పుడికాలు ముందు బస్ ట్రైన్ చేయాలి. పుడికాలు చాలా బాగుంది. బాగా రిచ్ కాకుండా సగం గాంధీ మాట్లాడు ఏం మాట్లాడు ఇళ్ళలో కూడా అరువులం కాలేదు. మాకు ఏజ్లో ఏ వల్ల కూడా మాకు రాలేదు. ఇప్పటివరకు గవర్నమెంట్ వల్ల మాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయింది. మాకు పొన్నం ప్రభాకర్ దయ వల్ల మాకు ఇల్లు శాంక్షన్ చేశారు. తొందరగా బిల్లు కూడా పడ్డది ఎప్పుడప్పుడు. పొన్నం ప్రభాకర్ దండాలు. హుస్నాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు ఫస్ట్ విడతలో వచ్చిన ఇండ్లు. ఇది 2వ వార్డు బోర్గులత వార్డులో మన సతీష్ గారి పచ్చిమట్ల సతీష్ వాళ్ళ ఇల్లు పాపం 10 సంవత్సరాలు ఇల్లు లేకుండా నిరుపేదగా ఉన్న ఏ గవర్నమెంట్లో ఏ లబ్ధి పొందలేదన్నారు. అప్పుడు వీళ్ళని పేదరికాన్ని గుర్తించి వీళ్ళకి ఇల్లు లేదని గుర్తించి వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఎప్పుడు బిల్లు ఫస్ట్ బిల్లు ఎప్పుడు బిల్లు అప్పుడే పడ్డాయట. ఇవాళ గృహప్రవేశం జరిగింది. చాలా సంతోషం. మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, రేవంత్ రెడ్డి గారికి మనం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. హుస్నాబాద్ పట్టణంలో మన ఏదైతే ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన పట్టణంలో చూసుకుంటే కనుక నిరుపేద కుటుంబాలు, ఇల్లు లేని కుటుంబాలు చాలామంది ఇబ్బందులు పడుతున్న క్రమంలో గత ప్రభుత్వము ఇండివిజువల్గా ఇల్లు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు చాలా ఇబ్బందులు పడి వాళ్ళు ఇళ్లలో కిరాయిలు ఉండడం అనేది జరిగింది. ఆర్థిక ఇబ్బందులతో కూలీనాలు చేసుకొని బతుకుతూ వాళ్ళ కుటుంబాలను నిలదీసుకున్న వారికి సొంతింటి కళ నెరవేర్చే క్రమం మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మన పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మన పట్టణంలోని అలాగే నియోజకవర్గ స్థాయిలో ఉన్న నిరుపేద కుటుంబాలకి సొంతింటి కళను నెరవేర్చే క్రమంలో ముందస్తు చర్యలు తీసుకుంటూ మన పట్టణానికి 540 ఇళ్లను ఇప్పించడం అనేది జరిగింది. మొదటి విడతలో పచ్చిమట్ల లక్ష్మి అక్కకు ఇల్లు రావడం జరిగింది. వారు కష్టపడి ప్రభుత్వం ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లును నిర్మించుకోవడం జరిగింది. వారు ఈరోజు గృహప్రవేశానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు నిరుపేదలతో వారి ఇళ్లకు సంబంధించే కానీ హుస్నాబాద్ పట్టణంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఆలోచించి నిధులు కేటాయిస్తూ
మన ప్రజాపాలన అనే కార్యక్రమాన్ని తీసుకెళ్తూ ప్రజాపాలన కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వర్తిస్తున్న మన పెద్దలు అన్న ప్రభాకర్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ప్రజల పక్షాన మీ అందరూ ఇలాగనే ఉంటూ మన ప్రజల అభివృద్ధి క్రమంలో ముందంజలో మేమందరం మీ అడుగుజాడలు నడుస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. వెంటనే ఇటు విషయాన్ని మేము మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే వారికి తప్పకుండా ఇల్లు మంజూరు చేయాలని చెప్పేసి ఫస్ట్ విడతల 15 ఇళ్ళు మంజూరు చేయడం జరిగినది. అందులో 10 ఇళ్ళు మినిమం 10 ఇళ్ళు నిర్మాణం చేయబడడం జరిగినది. ముందు ఇంకా రేపు ఎల్లుండి 2-3 ఇళ్ళు ఉన్నాయి. మంత్రి గారి చేతులకి వెళ్ళి కూడా మేము రిబ్బన్ కట్ చేయడానికి మేము మంత్రి గారిని కూడా ఆహ్వానించినాము. అలాగే రెండో విడతలు కూడా గత 10 సంవత్సరాల నుండి ఇల్లు కావాలని చెప్పేసి గత ప్రభుత్వాలకు ఎన్నో దరఖాస్తులు చేసుకున్నా కానీ కనీసం ఇప్పటి వరకు ఇలాంటి నిరుపేదలకు ఒక ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేకపోయింది గత ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇందిరమ్మ ఇల్లు అని చెప్పేసి హుస్నాబాద్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఎంతోమంది సామాన్య కుటుంబాలకు ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అలాగే ఉచిత బియ్యం కానీ, రైతు మన కరెంటు ఉచితం కానీ, మహిళల బస్సు ప్రయాణం ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం.